దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 13th March 2025 మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. Gospel according to St. Luke chapter 9 and verse 23. ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అందరితో ఈ మాట చెప్తున్నారు. ఎవరైనా యేసు ప్రభుని వెంబడించాలన్నా, ఎవరైనా క్రిస్టియన్ అవ్వాలంటే, క్రిస్టియన్ అనే మాట లేదు కానీ యేసు ప్రభు శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ రాయబడింది, ఆయన తన్ను తాను ఉపేక్షించుకోవాలి. You have to deny yourself. And he said unto them, if any man will come after me, let him deny himself and take up his cross daily and follow me. తను తాను ఉపేక్షించుకోవాలి అంటే తన ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చుటకు పూనుకోవాలి. చాలామంది మంచి భక్తి పరులమే, కానీ ఎవరి ఇష్టము మనము నెరవేరుస్తున్నాము? మన ఇష్టం నెరవేరుస్తున్నాము. చాలాసార్లు మన ఇష్టాన్ని దేవుని ఇష్టముగా భావిస్తున్నాము. కాదండి, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. అది మంచి పనైనా ఏ పనైనా సరే దేవుని చిత్తమా కాదా అని మనము దాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని వెంబడించాలన్నప్పుడు, నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు ఎవరి జీవితాన్ని జీవిస్తావు? ఆయన జీవితం. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువైబడి జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. See, it's Christ who will live through you if you deny yourself. నువ్వు ఉపేక్షించుకుంటే క్రీస్తు ఆయన జీవితాన్ని నీ ద్వారా జీవిస్తారు. కానీ నీ జీవితాన్ని జీవిస్తూ ఆయన జీవితాన్ని జీవించమంటే అది కుదరదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సంతోషపరచాలంటే ఆయన జీవితాన్ని నీ ద్వారా జీవించుటకు నీవు అవకాశం ఇవ్వాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ కోరికలు, నీ ఆశలు. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో అంటారు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడను గాక అంటున్నాను. మన ఇష్టాన్ని మనం వదులుకోవాలి. అది క్రైస్తత్వం అంటే. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? యూ హ్యావ్ టు డినై యోర్ సెల్ఫ్. हिंदी में पढ़ेंगे। लूक रचित सुसमाचार उसमें 9 अध्याय और 23 वचन पढ़ रहे हैं। उसने सबसे कहा, यदि कोई मेरे पीछे आना चाहे तो अपने आप से इनकार करे और प्रतिदिन अपना क्रूस उठाए हुए मेरे पीछे हो लो। कौन मसीह का बच्चा है जो अपने आप को इनकार करते हैं? अपना इच्छा नहीं, परमेश्वर की इच्छा करते हैं, वही क्रिश्चियन है, सब नहीं। బైబిల్ పక్కన చర్చ్ ఆయ తో క్రిస్టియన్ नहीं। చర్చ్కి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు కాదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, ప్రియ దేవుని బిడ్డలారా, హోలీ కమ్యూనియన్ తీసుకున్నంత మాత్రాన లేదు. నన్ను వెంబడించుగోరువారు ఎవరు? తన్ను తాను ఉపేక్షించుకున్నవారే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు మిమ్మల్ని మోసగించరు, మిమ్మల్ని మీరు కూడా మోసగించుకోవద్దు. ఉపేక్షించే జీవితాన్ని నువ్వు జీవించాలి. అందుకే పౌలు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడేనండి మనము దేవుని యొక్క రాజ్యము కట్టిన వారు అవుతాము, దేవుని సేవకులుగా పిలువబడతాము. అన్నిటికంటే గొప్ప సేవ, యుక్తమైన సేవ ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం, శరీరములను మీ శరీరంలో సజీవ యాగముగా సమర్పించుకోవడము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. దేవా తండ్రి, ప్రతి ఒక్కరము నాయన మీ జీవితం మేము జీవించటకు మా జీవితాన్ని మేము ఉపేక్షించుకోవాలయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు నాయన
నిజమైన క్రైస్తవులుగా ఉండుటకు, నిజమైన ఆరాధికులుగా, నిజమైన శిష్యులుగా ఉంటకు నీవే నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ సాయం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారు 10th స్టాండర్డ్ దేవా, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన, +2 ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి అందరిని ఆస్వాదించి దీవించమని ప్రార్థించి మంచిగా రైతుకు సాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి బలపరచండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన దీవించండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దేవా, దేశాన్ని కాపాడి రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.